అన్ని పొద్దులు నాకు ముద్దులు, అన్ని పొద్దులు నాకు ముద్దులు, సక్కాని నా సింగి పక్కన ఉంటేనే. జామురే తిరి బస్తనంటివి, మామిడితో పున్న ఉండమంటివి. జామురే తిరి బస్తనంటివి, మామిడితో పున్న ఉండమంటివి. ఏమే సింగి రాలేదేమే సింగి, ఏమే సింగి రాలేదేమే సింగి. పడుకొని ఉంటే పంచల మామయ్య పొంచి చూస్తుంటే, పక్కలో అత్తమ్మ పడుకొని ఉంటే పంచల మామయ్య పొంచి చూస్తుంటే, తొలిసాము దాటి అయ్యో నడిసాము దాటి, తొలిసాము దాటి నడిసాము దాటి, తీరా చూస్తే తెల్లారిపోయే. ఆ పొద్దు ఈ పొద్దు ఏ పొద్దు రావద్దు మామా సింగా, హైరా మామా సింగా. గుండెల్లో వేడెక్కే కండల్లో పదునెక్కే, నెత్తురు ఉడుకెత్తే, శక్తులు పడగెత్తే, ప్రభు ప్రభు మధుర చొక్కనాథుడు సకల సైన్యాలతో విరుచుకుపడ్డాడు. మన పిల్లనిస్తే సరే సరి, లేదా యుద్ధము తప్పదని చెప్పమన్నాడు ప్రభు. ఇరికి పంతలమై పిల్లలర్పిస్తామా? సమరమే చేస్తాం. మన్నాడు దేవ, శత్రువులు మనపై విరుచుకుపడి విజృంభిస్తున్నారు. సర్వ సైన్యాధిపత్యం నీకు అప్పగిస్తున్నా. సముచిత రీతిని సకల సైన్యాలను సమరరంగానికి తరలించు. రంగాజీ, అంతఃపుర కాంతల రక్షణ భారం నీ భుజస్కంధాలపై పెడుతుంది. అప్రమత్త వైమెలు. అవసరమైతే అంతఃపుర కాంతలు ఆత్మాహుతి చేసుకుంటా. మహాకవి, మాకు సెలవిప్పించు. నేను సమకూర్చిన సఖ్యత సమరంగా పరిణమించింది. ఒకే భాష మాట్లాడుకునేవారు మారణయుద్ధం చేస్తూ భావి తరాలకు గుణపాఠం లిఖిస్తున్నారు. అంతా దైవేచ్ఛ.
చెప్పినా వినండి. దైవకృప వల్ల మనకి పరాజయం వాటిల్లదు, కానీ కీడించి మేలించమన్నారు. ఒకవేళ ఓటమి ప్రాప్తిస్తే అంతఃపురంలోని ఏ ఒక్క వనిత సజీవంగా పగవాళ్ళ చేతికి పట్టబడకూడదు. చుట్టూ మందుగుండలు పేర్పించుకొని ఆత్మాహుతికి సిద్ధంగా ఉండండి. రంగాజీ, మనతో పాటు అన్నం పుణ్యం ఎరుగని ఈ అర్భకుడు కూడా అంతరించాలి. ఈ శిశువు కన్ను మూసి ఇంతటితో మన వంశం కడతేరిపోవలసిందే. అంత మాటనకమ్మా. ఆ మహాకవి క్షేత్రయ్య గారే మన రాజవంశాన్ని రక్షించాలి. వారినే అర్థిస్తాను. ఈ బిడ్డ తంజావూరు గద్దెనెక్కుతాడు, తంజావూరు గద్దెనెక్కుతాడు. మహాకవి, ఇక్కడ ఒక రహస్యద్వారం ఉంది. దాని ద్వారా పొలిమేర చేరుకోవచ్చు. త్వరపడండి. మాకు అపజయమే సంభవిస్తే ఈ రాజవంశానికి మిగిలేది ఈ విత్తనం ఒక్కటి. దీనిని మరలి ఈ సింహాసన క్షేత్రాన మీరే నాటాలి. మనోవాకాయ కర్మలతో మా మంచిని అభిలషించే తాము తప్ప వేరెవ్వరూ ఈ బిడ్డను సంరక్షించలేరు. ఈ బిడ్డ బాధ్యత మీదే, స్వీకరించక తప్పదు. మహాకవి, బహుశా ఇదే కడసారి దర్శనం కాబోలు. సెలవు. మహాకవి, మీరు తంజావూరు మధుర ఆస్థానాలలో పొందిన ఘన విజయాలను మీ అనన్య పదరచనా పాఠవాన్ని విని ముగ్ధులమైపోయాం. పర్ల నోట వినే పరవశించాం ఇంతవరకు. ఇప్పుడు మీ నోట వినాలని ఉవ్విళ్ళూరుతున్నాం. అది నా అదృష్టం. మీ కోరిక తప్పక తీరుస్తాను. కానీ నేను ఒక రాచకార్యంపై మీ సన్నిధికి వచ్చాను. నా సంకల్పం సిద్ధించేలా ఈ చిరంజీవి చెంగమలదాసును తంజావూరు గద్దెపై నిలిపి ఆ తెలుగు రాజ్యాన్ని పునరుద్ధరిస్తామని మీరు వాగ్దానం చేయండి. అలాగే. కానీ దురదృష్టవశాత్తు తాము రాకముందే ఒక రాజకీయ ఒప్పందం దక్షిణాది రాజ్యాలపై సర్వస్వామ్యాలు ఛత్రపతి శివాజీ మహారాజులకు దఖలుపరిచాము. కనుక ఈ కార్యభారం వారిపైనే ఉంచి ఒక తెలుగు రాజ్యాన్ని నిలుపమని వారికి విన్నవిస్తే మన కోరిక తప్పక ఈడేరుతుందన్న ఆశ. మంచిది. మీకు సముచితమని తోచిన రీతినే కార్యాన్ని సాధించండి. నాకు కావలసింది తంజావూరు గద్దెపై ఈ తెలుగు బిడ్డ పట్టాభిషేకం. ఈ నిమిషాలు మాకు కావలసింది తమ గానంలో మేము ధరించాలి.